కళ్యాణ్ వెళ్ళిపోతుంది. బాయ్ పన్ని. హాల్లో మనం వేసుకుంటున్నాం. పన్ని కూడా వెళ్ళిపోతుంది. కార్తీక్ స్వామి కూడా వెళ్ళిపోతున్నాడు. బాయ్ చెప్పరా. చెప్పు స్వామి. అలవాటు అయిపోయి స్వామి స్వామి అని రావట్లేదు. మ్యాచింగ్ గా బ్లూ కార్ అదిరింది. ఏది అది కూడా బ్లూ కార్. కళ్యాణ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. బాయ్ బాయ్. పెద్దవాళ్ళు కదా. సరే అందరూ కాదు, మా చెల్లిది కూడా బ్యాగులు పట్టుకొని వచ్చింది అందరికి పెట్టడానికి. అందరు ఫామిన్ ఎలా అయిన అంటుంది. పెద్దవాళ్ళు అందరూ ముందు అటు కూర్చో. కాదు, చేతులు కాళ్ళు రెండు అనుకూలంగా పెట్టాలంట. చేతిలో బట్టలు, కాళ్ళకు దన్నాలు. అవును పాపం బీచ్ లో పడిందంట. ఫోన్లే అదృష్టం ఏం దెబ్బ తాగలేదు. బ్యాక్ లైట్ ఉంది అటు విండో కట్టనే. బ్యాక్ లైట్ వచ్చేస్తా అనుకున్నావా? ఏంటి ఫామినల్ అయినా మా అమ్మ చూడండి ఏంటి లైన్ లో కూర్చోమన్నాను కూర్చున్నారా? అత్త నీ టికెట్ ఇప్పుడే కాదు. నువ్వు లేచిపో. అయ్యయ్యో. నెక్స్ట్ ఎక్కడ వెళ్తుంది అంటే టైం అయిపోతుంది. అటలు కూర్చోబెట్టాలి. ఏంటి మగాళ్ళకు కూడా కావాలడ మా నాన్న దానికి కూడా గృహప్రవేశం చేసుకొని మమ్మల్ని పిలవాలి. లావెండర్ చున్నీ వర్క్ కూడా ఇక్కడ చున్నీ కూడా మొత్తం బార్డర్ వర్క్. ఎలాగో చీరలు కట్టేది తక్కువ. అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఆ ఫ్లో నడుస్తూనే ఉంటది తల్లి కూతుల మధ్య. లెగ్స్ లైన్ ఎవరిదే? చందు. అక్కడ స్టాండర్డ్ ఆ కుర్చీ. పెద్ద ప్లానే. మ్యాచింగ్. ఇది కూడా బాగుంది. ఇది మొత్తం యాప్లిక్ వర్క్ డ్రెస్. పైన కింద కూడా వచ్చింది మొత్తం యాప్లిక్ వర్క్. పర్ల్ వర్క్ చున్నీకి పర్ల్ వర్క్. క్లాస్ కలర్ డ్రెస్. డ్రెస్ తగ్గ మెటీరియల్ నీకు స్టిచ్ డ్రెస్. తనది నాకు సైజ్ కొంచెం డౌట్ వచ్చింది, అందుకని నేను మెటీరియల్ బట్టలు కాదు పక్కన వచ్చేసి ఎంటీ బ్యాగ్స్ నాకు ఈ బ్యాగ్ కావాలి. ఇగో వీళ్ళకి బ్యాగ్ అంట ఎంటీ బ్యాగ్స్. కాదే నెక్స్ట్ రియాన్ కూర్చోబెట్టు ఆరెంజ్ ఫ్రాక్. రియా నెక్స్ట్ నువ్వేదా? నెక్స్ట్ కమాన్ నెక్స్ట్ జనరేషన్ దాకా వచ్చేసారు. బాగా చదువుకుని మంచి జాబ్ బిజినెస్ అన్ని చేసి నువ్వు కూడా పెద్ద ఇల్లు కొనుక్కోవాలి. ఎవరిని దీవించినా ఇప్పుడు పెద్ద ఇల్లు కొనుక్కోవాలి.
నేను ఇంకా చదువుకుంటున్నాను అత్త అన్న. ఆయన చదువుకోగానే పెద్దలు కొనుక్కోవాలి. అదే ఇల్లు ట్రెండ్. కళ్యాణం వస్తూ గృహప్రవేశానికి వస్తే ఇల్లు కొనుక్కోవాలి. అందరు అయిపోయారా? నేనా? నేను కూడా, నాది కూడా ఉందా? సరే. మిస్సెస్ పెద్ద మనిషి ఇది. పర్సనాలిటీలో మేము కూడా కట్టుకోవాలా? నెక్స్ట్ ఇయర్ ఇంట్లో నీ డ్రెస్ కూడా చూపించు. నేను ఆశీర్వదించే అవకాశం నాకు వచ్చింది. ఎందుకు అంటే ఎవ్వరు దీనికి పెట్టారు. ఇదే చిన్న పిల్లలా ఉంటది, ఇదే చిన్నది. దీనికి వచ్చిన ఒకే ఒక్క అవకాశం ఆడచెల్లి. కాదే, నీకున్న ఒకే ఒక్క అవకాశం. ఇలా చూడు. ఇది వచ్చింది. డ్రెస్, ఎర్రటి డ్రెస్. ఇదిగో ఇది అంతా కూడా నాట్ వర్క్. ఇదిగో అక్క ఇట్లా ఇలా వస్తుంది. సంజు, మీ నాన్న చూడు అక్కడి నుంచి ఎలా చూసుకుంటున్నాడు. ఇలా నాట్ ముడి కుట్టులాగా ముడిగా వేసి ఉంటుంది. ఇలా ఇదన్నమాట ఈ డ్రెస్ స్పెషాలిటీ. అయ్యిందమ్మా? ఇలా బానే ఉంది. ఇంకా సర్దుకోండి మరి. స్కూల్ మూసేయి నువ్వు. ఇంకా దుకాణం మూసేయమంటావా? దుకాణం చందు, నీకు నచ్చిందా నీ డ్రెస్ కలర్? ఒక బ్యాచ్ మళ్ళీ అంకుర్ అన్నయ్య, రియా, హిమాంశు. బాయ్ బాయ్ భయ్యా. హిము బాయ్, రియాలు బాయ్. ఎక్కేనా? 2:30కా? ఓహో, అచ్చా కిరణ్ వాళ్ళకి వెళ్ళి కదా. ఓకే బాయ్ భయ్యా. పావు గంట పడుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ. టికెట్ అయిపోతుంది కదా. అవునవునులే. వెళ్ళే వాళ్ళు అందరూ అలా బ్యాచ్లుగా వెళ్తున్నారు. ప్యాకింగ్లు, ఫుడ్లు అన్ని అవుతున్నాయి. నెక్స్ట్ బ్యాచ్ కోసం ఇక్కడ చపాతీలు రెడీ చేస్తున్నాం. ఒకసారి నెక్స్ట్ బ్యాచ్ కోసం చపాతీలు అందరికీ ఎలా అంటే కొంతమంది పోస్తాను. వెయిట్ టైం ప్లీజ్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చపాతీ మేకింగ్. దాన్ని చేయమంటే పుల్కాలు చేస్తాను. నీకు దండం తల్లి. ఉప్పు లేకుండా, ఆయిల్ లేకుండా పుల్కాలు చేసి మమ్మల్ని హింసించుకో. ట్రైన్లోకి పట్టుకెళ్ళి సాఫ్ట్గా ఉండాలంటే ఆయిల్ వేసి మంచిగా చపాతీ వేసుకొని నేను అలా సాఫ్ట్గా ఉంటాయి కదా. సరే, ఇక్కడ నేను చేసేస్తా ఉంటాను. ఓకే పోతుపిండి అయితే ఇదే కదా. అసలు మనం చపాతీలు చేయడం నేను పెన్నం పెట్టేస్తాను. ఎక్కడ పెట్టి సన్నమని పెట్టాను కదా. ఫస్ట్ స్లోగా ఉంది. అరే బాయ్ 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 బాయ్. చెయ్యా నిన్నేరా. అందరికి జాగ్రత్తలు చెప్పి పంపుతున్నారు. నువ్వెందుకే బాయ్ మమ్మీ? బాయ్ మమ్మీ. బాయ్ బాయ్.
పిన్ని బాయ్ జాగ్రత్త. ట్రైన్ ఎక్కగానే మెసేజ్ చెయ్యి గ్రూప్ లో ఓసారి. నేను తీసుకెళ్తాను, రేపు ఎలాగో డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. గ్రూప్ లో ఇప్పుడు కళ్యాణి ట్రైన్ ఎక్కగానే ఎక్కాం, ట్రైన్ స్టేషన్ అప్డేట్ చేసింది కదా, అలా గ్రూప్ లో పెట్టు. నేను ఫోటోలన్నీ గ్రూప్ లో షేర్ చేస్తా. బాయ్ 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 అని హడావిడి. మనం అక్కడ చూసుకుందాం. ఓకే, మనం అక్కడ చూసుకుందాం. అందరు ఆడ చెయ్యలా పెట్టుకొని అందరికంటూ వస్తున్నాడు. బాయ్ బాయ్ బాబీ బాయ్ చందు బాయ్ బాయ్ బాయ్. మా అక్క అని బనానా, మా చెల్లి అని మా మామయ్య. గృహప్రవేశం అంటే బాయ్ చెప్పేసండి. మా ఎక్కువ మంది కదా, అందుకని పెద్ద ఇన్నోవా బుక్ చేసుకున్నారు. ఎట్టిగా బుక్ చేసుకున్నారు. లేకుండా తిరుగుతుంది. నువ్వు కూడా సేమ్. నువ్వు పద్ధతిగా చెప్పులు వేసుకొచ్చావా? అంటే ఉత్తుకాలతో వస్తే బాగోదని అక్కడ ఎవరు ఉంటే వేసుకొచ్చి మేము మా పుణ్యమైన పాదాలతో వైజాగ్ ని పావనం చేయడానికి ఇలా అలా వచ్చింది కాబట్టి ఎవరో వేసుకొచ్చిందంట. ఎవరియో కూడా తెలియదు అంట. అట్లీస్ట్ అదన్నుందా ఏమోసారి కొంచెం ఏళ్ళుతారు కవర్ అయితే చాలా. పదండి, అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. పదండి. నెక్స్ట్ టైం మిగిలింది నేను అక్కడ హైమత్ వెయిటింగ్ నా కోసం. సూట్ కేసు తీసుకొచ్చా కిందకి. నేను ఇచ్చాను కదా ఇందాక క్యాచ్ పట్టుకు. సమేత్ వాటర్ బాటిల్ ఏది బేటా? ఆ బ్యాగ్ లో పెట్టాను. రోయ్ బ్యాగ్ లో పెట్టాను. బ్యాగ్ లో పెట్టాను. మా మణి నాని వాళ్ళ ఇంటికి వెళ్ళట పెట్టాను. అప్పుడు మన్నాని ఇంటికే కదా వెళ్ళలేదు, అక్కడ కూడా పిలిచచ్చు. బతుకమ్మని పట్టుకున్నాడు, ఇట్లా పట్టుకొని వెళ్ళాను. పుష్పగుచ్చో ఎక్కడ పెడతావు? కదలకుండా పెట్టు. సరిపోతాం ఎక్కడి వరకే కదా నాన్న, మనం అడ్జస్ట్ అవుదాంలే. ఎక్కడి వరకు ఇగో ఇలా పడుకోబెట్టు, దాని మీద ఇది పెట్టేయచ్చు. అప్పగింతల కార్యక్రమం నడుస్తున్నాయి. అప్పగింతలా జాడేటల్ ముడేసుకున్నా వచ్చాడుగానే ఉన్నా. బాయ్ బాయ్. నేనే పెట్టండి నేను అక్కడ పొద్దునే పెడతా.